ప్రభాస్ అనేవాడు పాన్ ఇండియాలోకి ఎవరు చేయలేదండి. ఎలివేషన్ షాట్స్ అలాగ ఉన్నాయి. క్లైమాక్స్ అద్భుతంగా ఉందండి. ఫ్యామిలీ డ్రామా అండి. ఫుల్ పక్కా డ్రామా. ప్రభాస్ ఎవరికి ఎవరు ఏం బిగేయలేదు. ప్రభాస్ అన్న ప్రభాసే. యాక్షన్ సూపర్. సారీ అంతే. సినిమా సూపర్. సూపర్ బ్లాక్ బస్టర్. సినిమా మాత్రం మెంటల్ మాస్ అన్న, మెంటల్ మాస్ ఉందన్న. ప్రభాస్ అన్న కట్అవుట్ కి సరైన సినిమా అంటే సార్ అన్న అంటే సూపర్ భయ, సూపర్ బ్లాక్ బస్టర్. హిట్ బొమ్మ. చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్, సూపర్ డూపర్ హిట్. సూపర్ సినిమా. సూపర్ అది కాట్ ఉందన్న. కిర్రాక్ అన్న ట్విస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ప్రతి ఒక్క ఎలివేషన్ హైలైట్ ప్రభాస్. ఫైటింగ్స్ అయితే తోపు ఉన్నాయి. ఏం పనికిరా సినిమా. ఎంట్రీ అయితే సూపర్ ఉందంటే సూపర్ ఉంది. ఎస్ఎంట్రీ ఏం లేదన్న, ఎస్ఎంట్రీ ఏం లేదు. మొత్తం ప్రభాస్ ఎంట్రీ, ఫ్రెండ్షిప్ గురించి మొత్తం సూపర్. క్లైమాక్స్ సూపర్ సూపర్. అన్న మీరు సినిమా ఎవరైనా చూసారన్నా? చూడలేదా? చూడండి బ్రదర్, సినిమా మాత్రం సూపర్ ఉంది. ఎట్లా అంటే ప్రభాస్ ఒక్కొక్క ఫైట్ సీన్ లో ఉన్నాడు, అసలు చింపేసాడు. అసలు అంటే ఛత్రపతి బాహుబలి కాదు ఇది. చూడండి కెమిస్ట్రీ కాదన్నా, ఓన్లీ ప్రభాసే. మాకు ఓన్లీ ప్రభాసే, ఇంకెవ్వరు కనిపించలేదు. మీరు చూసిన తర్వాత ఎవరైనా కనిపించారంటే అప్పుడు మాట్లాడండి. కాదన్న, కేజీఎఫ్ కి డబల్ ట్రిపుల్ ఫ్యూజ్. ఇంటర్వెల్ సీన్ అయితే ఊహించలేరు అన్న, అట్లా ఉంటది. ఇంటర్వెల్స్ అని ఊహించలేరు. సూపర్ సూపర్. సూపర్ 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 అన్న. సినిమా అయితే మోస్ట్ వైలెంటెడ్ సినిమా అన్న ఇది. ఇన్ని రోజులు ప్రభాస్ అన్న సైలెంట్ గా ఉండే, ఈ రోజు సలా రక్తంతో మన బయటకు వచ్చాడు మళ్ళీ ఈ ప్రభాస్ అన్న. ఇంటర్వెల్ సీన్ అన్న అది వేరే లెవెల్ అన్న. అసలు లుక్స్, ఆ కట్అవుట్ కి లుక్స్ కి మనం అసలు ఇంకా తేడా చూసుకోవద్దు. సెంటిమెంటా? ఫ్రెండ్షిప్ అన్నాక ఒక బాండింగ్ ఉంటుంది, ఆ బాండింగ్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. దట్స్ ఆల్. చాలా బాగుంది అసలు ఎక్సలెంట్ ఫైటింగ్స్ అయితే ఎక్సలెంట్ ఫైట్స్. క్లైమాక్స్ వాజ్ లైక్ ఒక చాలా డిఫరెంట్ తీసారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాగా తీశారు. స్టోరీ చాలా బాగుంది. అంటే సెకండ్ పార్ట్ కి ఇచ్చాడు అనమాట, ఒక బాహుబలి రేంజ్ టైప్ లో ఇచ్చాడు. బాగుంది సార్, చాలా బాగుంది. డెఫినెట్లీ సాటిస్ఫైడ్, చాలా బాగుంది.
నేను కింద పడిపోయినా. మెడ మీద కొట్టిండు. మెడ సస్తే ఎవరికి రెస్పాన్సిబుల్? ఏంది నేను చూసుకోరు కావాలంటే మళ్ళీ ఏమంటే బయటకు బయటకెళ్ళ కొడుతున్నా అన్న, కానీ టికెట్ ఉంది, నేను ఒకరిని పిలిపించుకుంటున్నా, నేను కాల్ చేస్తున్నా అని చెప్పిన. నా కోసం 10 seconds ఆగిండు. సరే నువ్వు కాల్ చేసుకొని ఆగిండు. నేను ఇట్లా కాల్ మాట్లాడుతున్నా, వచ్చి ఇక్కడ కొట్టిండు. ఒకసారి చూపెట్టాలి, ఒకసారి క్లియర్ గా చూపెట్టాలి, ఒకసారి ఇక్కడ టర్న్ శ్రీరాములు పొద్దున్న చూపిస్తా. బ్లూ కలర్ షర్టు థియేటర్ తింటప్పటికి వెళ్ళి వస్తున్నా. ఆడు స్టాఫ్ కాదో స్టాఫ్ లంచోడుతో కాదో నాకు తెలుసు. నన్ను కొట్టినప్పుడు వీళ్ళు ఉన్నారు. నన్ను కొట్టినందుకు వీళ్ళందరూ రాళ్ళు పట్టుకోరు. గేట్ మూసుకొని లోపలికి వెళ్ళిపోయినా.